మీరు ఫీల్ అయ్యి దీనికి ఎందుకనేసి ఇది ఒక ఫ్లాట్ పెట్టాము. అది విషయం ఏదైనా మీరు షేర్ చేసుకోవాలనుకుంటే ఇట్లే మీరు దీనికి వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది, దానికి ఏదైనా వీడియోలు పెట్టాలన్నా కూడా పెట్టొచ్చు తమ్ముడు. అక్క మీరు వరంగల్ వచ్చినప్పుడు కాల్ చేయండి అక్క. తప్పకుండా ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అచ్చంపేట నుంచి మాట్లాడుతున్నావు. ఓకే చెప్తాముడు చెప్పు. అక్క మాకు రైతు బంధు పడతలేదు. కేసీఆర్ని అడవుల మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి, వాడు మనిషే నాకైంటాడు. అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు అని అంటున్నావా? అవునాక ఎందుకు అడవుల కేసీఆర్ ఇంతవరకు వాడు దేవుని దగ్గర అన్నింటికి అన్ని చేసినాక వాడికి అడవుల మాట్లాడితే వాడిని నేను ఎప్పుడు మంచిదా నాక. సరే కానీ ఈ మూడు నెలల సీఎం పాలన విషయంలో ఏం చెప్తావు తమ్ముడు? ఏముంది అక్క దాని ఏం లేదక్క. ఏం లేదా? వాడు బిచ్చగాడు, వాడు బిచ్చగాడు, వాడు వేస్ట్ మాట్లాడు, వాడు అన్ని అబద్ధాలు మాట్లాడుకొని ఏదో సీట్ ఎక్కినంతే కానీ వాడంత వేస్ట్ లేదక్క. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు తమ్ముడు? నిజంగా చెప్పు, మీ ఇంటి చుట్టుపక్కలు కానీ మీ ఊర్లో కావచ్చు పక్క ఊర్లో ఏమనుకుంటున్నారు ఈ 3 నెలల నుంచి చెప్పు. మాటిసిగా వాళ్ళు. అవును, అందుకే చెప్పిండు కదా, అక్కడి నుంచి పుట్టొచ్చిన బిడ్డ రైతు బిడ్డ చెప్తున్నాడు కదా, నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన బిడ్డ, మీ కష్ట సుఖాలు తెలుసుకునే బిడ్డ. వారికి ఏమైనా బుద్ధి ఉందా? నల్లమల్ల ఇంటికి పోయినట్టు ఇష్టం కదా దానికి, ఆ లంచవానికి ఇంత బుద్ధి ఉందా? వద్దు, ఆయన బూతులు తిట్టుండని మనం ఎందుకు? ఆయనకు సంస్కారం లేదని మనం కూడా సంస్కారహీనులు అవ్వద్దు కదా. అడవులు తింటున్నారు రోజులు మంచిగా ఉన్నారు కదా, న్యాయంగా మంచిగా బతుకురు కదా అంటారు మన ప్రజలు మంచిగా న్యాయంగా బతారంటే కేసీఆర్ ఉన్న రోజులు మంచిగా న్యాయంగా బతికారు. కానీ ఈ లంచోడికి ఏమని అబద్ధాలు చెప్పిండు, ఈ వేస్ట్ మాటలాక ఈ పంచాయతీ వేస్ట్ లంచోడు. సరే అట్లా మాట్లాడొద్దులే, మనము గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే మనిషికి ఇవ్వకపోయినా ముఖ్యమంత్రి సీటుకి మనం గౌరవం ఇవ్వాలి కదా. ముఖ్యమంత్రి సీటుకి మనం గౌరవం, అందులో ఎవరిని కూర్చోబెట్టినా మనం గౌరవం, వ్యక్తి కాదు గొప్ప, సీటు గొప్పది. చెప్పు. మనం చేస్తే ముఖ్యమంత్రి వాడు ఏమైతే నాకు అర్థం కాదు. వినిపిస్తుంది, చెప్పు. మనం చేస్తేనే వాడు ముఖ్యమంత్రి, ఎడంగా ముఖ్యమంత్రి. మనం ఓట్లు వేసి అన్ని చేస్తేనే వాడు ముఖ్యమంత్రి. ఏదో కేసీఆర్ 9 ఏళ్ళు చేసిన కదా, 9.5 ఏళ్ళు చేసినా కూడా మరి న్యాయంగా చేసిన కదా. అర్థమవుతుంది మీ బాధ, ఆవేదన అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు కాల్ చేసి మీ యొక్క ఆవేదనని, ఆవేశాన్ని, బాధని అన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను మెదక్ డిస్ట్రిక్ట్ నుండి. మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి చెప్పండి. ఇది 3 నెలల్లో ఇది మన రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? చెత్తగా ఉంది. చెత్తగా ఉందా? చెత్తగా చాలా బాగుంది కదా, 4 గ్యారంటీ స్కీములు ఇచ్చినామని చెప్తున్నారు. ప్రజలందరినీ కూడా స్వేచ్ఛగా విహరించే విధంగా బానిస సంఖ్యలు తెంచి మేము అందరినీ కూడా స్వేచ్ఛ జీవులు చేశామని చెప్తున్నారు కదా. చెప్తున్నాను మేడం, ఓకే స్కీమ్లు అన్ని పెట్టినాము, మంచి మంచి స్కీమ్లు పెట్టినాము అని అంటారు కదా మేడం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్ లో మేము స్కీమ్లు ఇచ్చినాం కదా, అవి నచ్చిన వాళ్ళు అందరూ మాకు ఓటేయండి, అందిన వాళ్ళందరూ మాకు ఓటేయండి అని అడిగామన్నది. వేరేదేమద్దు, అందిన వాళ్ళు ఓటేయండి. వాళ్ళకైతే మా స్కీములు ఇచ్చినామో అలా వాళ్ళైతే మా స్కీములు తీసుకుంటారో వాళ్ళు మాత్రమే మాకు ఓటేయండి, స్కీములు అందిన వాళ్ళు మాకు ఓటేయద్దు అని చెప్పాను. ఇంట్లో ఒక్కరికి వచ్చినా సారే అన్నాను మేడం. ఇంట్లో కుటుంబంలో ఒక్కరికి వచ్చినా సరే మీ కుటుంబం మాత్రం మాకు అందరూ ఓటేయండి అని అడగమనండి. ఎందుకు కొత్త పెరిగిన పెన్షన్లు ఇస్తలేరా? రైతు బీమా అదే రైతు రుణమాఫీ కాలేదా? 2 లక్షలు మీకు రైతు భరోసా రాలేదా? లేకపోతే కౌలు రైతులకు రాలేదా? రైతు కూలీలకు రాలేదా? లేకపోతే తులం బంగారం రాలేదా? టోటల్ జీరో మేడం, టోటల్ జీరో. ఎందుకంటే వీళ్ళు ఒక స్కీమ్ ఇప్పుడు మొన్న సిలిండర్ పెట్టారు,
పెట్టేసి ఒకళ్ళని తీసుకొచ్చి ఫోటో దిగిరు, అయిపోయింది. ప్రెస్ మీట్ పెట్టేసి ఒక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఒక ఊర్లో ఒక 500 ఇండ్లు 1000 ఇండ్లు ఉంటాయి. అంత మంది ఇండ్లలో ఎంతమందికి వచ్చినాయి? అందరికి వస్తున్నాయంట కదా. ఏడొస్తుంది మేడం. కరెంట్ బిల్లులు ఇప్పుడు కూడా 200 యూనిట్ పక్కకు పెడితే 130 180 రూపాయలు ఇలాంటి వచ్చినలో కూడా అలాంటిది ఏమి స్కీమ్ లేదు. వాళ్ళు ఏంటంటే చెప్పుకోవడము, మీటింగ్లలో చెప్పుకోవడము, యూట్యూబ్లలో చెప్పుకోవడం తప్ప దేనికి లేదు. అన్నిటిలో ఫెయిల్యూర్, ఒక్క దాంట్లో కూడా సక్సెస్ లేదు. అంటే మరి అయినా కూడా చాలా మంది అంతా బాగున్నారు, తెలంగాణ వ్యాప్తంగా మాకు 14 సీట్లు వస్తాయని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే మేడం, గవర్నమెంట్ అలా చేతులు ఉంది. ఇప్పుడు ఊళ్ళలో కూడా కానీ ఎక్కడ కానీ ఏమైందంటే బెదిరిస్తారు, మాకు ఖచ్చితంగా ఓటు వేయాలి అని చెప్పేసి బెదిరించి, ఊళ్ళలో అయితే ఇప్పుడు కొంతమంది నాయకులు ఉంటారు కదా మేడం, వాళ్ళని కూడా బెదిరిస్తారు. మీరు కనుక మాకు ఓటు వేయాలి, వేయకపోతే కనుక ఎంపీ ఎలక్షన్ అయినప్పుడు మీ మీద కేసులు మొదలవుతాయి. ఆ భయానికి గెలిస్తే నాకు తెలిసి ఒక 5 సీట్లు 6 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది. భయం ఇది మల్కాజ్గిరిలో ఉన్నది, భయపేట అవసరం ఏమున్నది అంటే వాళ్ళ అక్కడి నుంచి ఆయన ఇప్పుడు ఇంతకు అది సిట్టింగ్ సీట్ కదా వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ సీట్ కాబట్టి మేడం. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఉన్నారు, అతని కొడుకుకి ఇస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ అది సీటు. ఎందుకంటే అక్కడ ఇస్తే మళ్ళీ ఎట్లా బీఆర్ఎస్ గెలుస్తుంది. సిట్టింగ్ సీట్ మళ్ళీ ఇంతకుముందు అయితే మన రేవంత్ రెడ్డి ఉన్నారు కదా ఎంపీ, అది పోతే అన్న భయానికి బెదిరించేసి అడ్డంకి తొలగించుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు ఒకటి మల్కాజ్గిరే కాదు మేడం, ఉన్న ఎంపీ సీట్లలో ఎక్కడైనా కానీ ఇవాళ మనకు పోటీ ఎక్కువ ఉన్నది అన్నది వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. పోటీ మనకు నిలబడద్దు అని చెప్పేసి అని అంటారు. అదొకటి మేడం. ఇంకొకటి, ఎంపీ ఎలక్షన్ అయిపోయినాక ఏం జరుగుతుందంటే, కేసీఆర్ సార్ గారు ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నారు, ఓడిపోయినాక ఒకటి. రేవంత్ రెడ్డి గెలిచి కూడా ఆయన కోపంతో మాట్లాడుతున్నాడు, మా గవర్నమెంట్ కూల్చేస్తారు, మా గవర్నమెంట్ కూల్చేస్తారు అని చెప్పేసి. ఎందుకు అంటున్నారంటే ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీజేపీలో పోనీకి. ఎందుకంటే వాళ్ళు గుల్లగొడదు, కాంగ్రెస్ లో ఉంటే మా ప్రభుత్వం పడగొడతారు కాబట్టి నేను ఎట్లాగూ పోవాల్సి వస్తుందో ఏమో అనేసి ముందే మీరు ఆయన క్లారిటీ ఇస్తున్నాను అంటారు. అయితే అదొకటి గట్టిగా ఏం చెప్తున్నానంటే, ఎంపీ ఎలక్షన్ అయిపోయినాక అప్పటిదాకా చెప్తాడు, చెప్పేసి నలుగురు కాంగ్రెస్ లో ఉంటే గనక ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిరు, అందుకే నేను మోడీ దగ్గరికి వచ్చినాను, ఇక్కడ ఉంటే మన గవర్నమెంట్ ఇన్వాల్వ్ టచ్ చేయలేరు, నేను రావడానికి కారణం కూడా ప్రజల గురించి మీ గురించి వచ్చిన అని చెప్తాడు. అప్పుడు ఆ చెప్పనికే ఫస్ట్ ఈయన ప్రచారం చేసుకుంటున్నాడు, మీరు పడగొట్టాలని చూస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నాడు. ఇది ఆలోచన ఎవరికి లేదు. ప్రజలు కూడా డిసైడ్ అయిందనంటే ఖచ్చితంగా ఈ సమస్య మనం అనుభవించాల్సిందే. డిసైడ్ అవుతారు, లేదంటే బీజేపీ డిసైడ్ అవుతుంది, కానీ మిగతా వాళ్ళకి ఏం అవసరం, ఆయన 4.5 ఏళ్ళు ఉండాలనే కోరుకోవాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించిన ఇప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళు కూడా చూడని, కష్టాలేదో సుఖాలేదో వాళ్ళు కూడా చూడని అని వదిలేసుకున్నారు కేసీఆర్ సార్. వీళ్ళేదంటే ఫస్టే భయపడి పడగొట్టేస్తారని, ఇల్లు పడగొట్టడం ఏమి ఉండదు మేడం. వాళ్ళు ఏంటంటే బీజేపీలో కోనికి ఒక దారి ఎంచుకుంటారు అంతే. ముందుగానే ప్రజలకి వాళ్ళకి ఇది చేస్తున్నారు, జరగవచ్చు అని. ప్రజలలో మైండ్ సెట్ ఎట్లా మారాలి, నిజంగా వీళ్ళు ఉంటే కనుక పడగొడతాడని భయానికి అలా పోయిండు, మంచి పని చేసిండు ఇదే రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అనుకోవాలి. ఇక్కడ భయపడాల్సింది ఎవరంటే కాంగ్రెస్ లోనే ఎమ్మెల్యేలే. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ని నమ్ముకొని ఉన్న వాళ్ళు మాత్రం భయపడాలి. అంటే కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. కానీ ప్రజలకు మంచి అవగాహన అయితే కనపడుతుంది. చాలా ఉంది మేడం. ఒకటి చెప్తా మేడం, చెప్పండి. ఊళ్ళలో మాత్రం కరెక్ట్ ఇప్పుడు పోయి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళని వెళ్ళి ఇప్పుడు పోయి ఊళ్ళలో అడగమనండి, ఏ ఊళ్ళో దాడులు చేయకుండా డైరెక్ట్ పోయి అడుగుమనండి, ఏ మీడియానైనా పోయి అడుగుమనండి, మీరు ఎవరికి వేస్తారో చెప్పేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రజలకు మంచి అవగాహన అయితే కనపడుతుంది. అంటే 3 నెలల పాలన మీదనే ఇంత క్లారిటీగా ఉన్నారు. ఎవరో కామెంట్ పెట్టారు, మీకు ఎందుకు కాంగ్రెస్ అంటే అంత కోపం అని. ఇక్కడ కాంగ్రెస్ ఇదే అది కాదు. సో నీకు వాటర్ ట్యాంకులు తెప్పించుకొని నీళ్ళు పట్టుకుంటారు, వాళ్ళ దగ్గరకు పోయి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఉందని చెప్పేసి మనం బిడ్డలు తీసుకొని కొడతారు. కరెక్ట్.